వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో రెండు రాష్ట్రాల్లోనే 33% ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయండి. సో నిర్ఫ్ 2024 ర్యాంక్స్ ప్రకారం అయితే మనకి 33% ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఓన్లీ 2 స్టేట్స్లోనే లొకేట్ అయి ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనము క్లియర్గా అయితే డిస్కస్ చేద్దామండి. సో మీకు ఆల్రెడీ తెలుసు నిర్ఫ్ 2024 ర్యాంక్స్ అయితే రిలీజ్ చేశారు. సో దీని ప్రకారము మనకి ఇంజనీరింగ్ కేటగిరీలో కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీ కేటగిరీలో కానివ్వండి, అటు రకరకాలుగా ర్యాంక్స్ అయితే చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో యూనివర్సిటీస్ గురించి మనం మాట్లాడుతున్నామండి. సో 2024 నిర్ఫ్ ర్యాంక్స్ ప్రకారము యూనివర్సిటీస్ విభాగంలో సో 33% ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయండి. సో అంటే జనరల్గా నిర్ఫ్ ర్యాంక్స్ యూనివర్సిటీ విభాగంలో కనుక మనం తీసుకున్నామంటే 100 ర్యాంక్స్ వరకు పర్టికులర్ ర్యాంక్స్ ఇస్తారండి. అంటే 19, 27, 83 అట్లా టాప్ 100 ర్యాంక్స్ మాత్రం ఇస్తారు. సో దాని తర్వాత 101 నుంచి 150 వరకు ఒక బ్యాండ్ ఇస్తారు. అంటే అది పర్టికులర్ ర్యాంక్ అనేది ఉండదు. అది 101 అయినా 149 అయినా కానీ ఒకే రేంజ్లో వచ్చేస్తాయి. అదేవిధంగా 151 నుంచి 200 వరకు ఇంకొక బ్యాండ్ ఇస్తారు. అంటే 151 అయినా 199 అయినా ఒకే రేంజ్ ఆఫ్ కాలేజెస్ కింద ఇస్తారు. యాక్చువల్గా పర్టికులర్ ర్యాంక్స్ తోటి మనకి ఓన్లీ టాప్ 100 యూనివర్సిటీస్ మాత్రమే ఇస్తారండి. ఆ 100 యూనివర్సిటీస్లో మనం కనుక చూసుకున్నామనంటే 33 ర్యాంక్స్ వచ్చేకి రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయండి. సో 2 స్టేట్స్లోనే మనకి ఒక పర్టికులర్ ర్యాంక్స్ అనేటివి 2 స్టేట్స్లో ఉన్నాయి. సో ఆ రెండు రాష్ట్రాలు ఏవి అనేది మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఇంకా డెప్త్లో కానీ చూసామంటే 22 ర్యాంక్స్ ఒక స్టేట్లోనే లొకేట్ అయి ఉన్నాయి. సో అంటే 33% ఆఫ్ ద యూనివర్సిటీస్ రెండు స్టేట్లలో, సో 22% ఆఫ్ ద యూనివర్సిటీస్ వచ్చేకి ఒక స్టేట్లోనే ఉన్నాయండి. సో అవి ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫస్ట్ది వచ్చేకి తమిళనాడు అండి. దీంట్లో 22% ఆఫ్ ద యూనివర్సిటీస్ అయితే ఉన్నాయండి. అంటే టాప్ 100 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 22 యూనివర్సిటీస్ తమిళనాడులో ఉన్నాయండి. సో దాంట్లో లెస్ దాన్ 50 తీసుకుంటే 11 ఉన్నాయండి. అవి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇంజనీరింగ్ విభాగంలో ర్యాంక్స్ వేరు, యూనివర్సిటీ విభాగంలో ర్యాంక్స్ వేరు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది యూనివర్సిటీ విభాగంలో ర్యాంక్స్ అండి. 50 లోపలే 11 యూనివర్సిటీస్ ఉన్నాయండి తమిళనాడు నుంచి. అదేవిధంగా 50 నుంచి 100 లోపల ఇంకొక 11 ఉన్నాయండి. సో మొత్తం తీసుకుంటే తమిళనాడు నుంచి మనకి 22 యూనివర్సిటీస్ ఉన్నాయండి అవుట్ ఆఫ్ టాప్ 100. సో నెక్స్ట్ వచ్చేకి మనకి కర్ణాటక అండి. సో కర్ణాటకలో మొత్తము 100లో తీసుకున్నామంటే 11 యూనివర్సిటీస్ ఉన్నాయండి. సో మొత్తము 22 ఏమో తమిళనాడు నుంచి ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటక నుంచి ఒక 11 ఉన్నాయి. సో టోటల్ తీసుకుంటే 33 యూనివర్సిటీస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 100. సో దీన్ని బట్టి 33% ఆఫ్ ద టాప్ 100 యూనివర్సిటీస్ మనకి రెండు రాష్ట్రాల్లోనే లొకేట్ అయి ఉన్నాయి. అదేవిధంగా 22% వచ్చేకి ఒక రాష్ట్రంలోనే లొకేట్ అయి ఉన్నాయండి. అవి వచ్చేకి తమిళనాడు యాజ్ వెల్ యాజ్ కర్ణాటక అండి. సో నిర్ఫ్ ర్యాంక్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ పారామీటర్స్ దట్ మస్ట్ బి కన్సిడర్డ్ టు హ్యావ్ అన్ ఐడియా అబౌట్ different educational institutions in India. So I hope you have understood. Thank you.